ఇప్పుడు ఏ ధర్నా చేసినప్పుడు, ఏ రాస్తారోకో చేసినప్పుడు, లేకపోతే ఏ ఉద్యమం చేస్తానంటేనో అరెస్ట్ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఖచ్చితంగా అది అహంకారపూరితం లేదా రాజకీయంగా దుర్మార్గమైనటువంటి చర్య, నియంతృత్వ చర్య అని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. కానీ చట్టానికి సంబంధించి చట్టానికి దొరకకుండా మోసాలు చేసే కేసులు, చీటింగ్, క్రైమ్, మర్డర్, లేకపోతే అటెంప్ట్ టు మర్డర్, రేప్ ఇట్లాంటి కేసుల్లో వచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకు రావడానికి పార్టీలు తమ వాళ్ళైతే ఎంత తప్పు చేసినా సరే పర్లేదని వచ్చినప్పుడే చిరాకు పడుతుంది. ఇప్పుడు తాజాగా ఏదైతే పత్తిపాటి శరత్ సంబంధించి అన్యాయంగా నేను ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు కాబట్టి అంటే తెలుగుదేశం వాళ్ళు నమ్మచ్చేమో, ఫైనల్గా అతని మొత్తం వ్యవహారాన్ని నిన్న విజయవాడ కమిషనర్ ప్రకటించారు. నకిలీ కంపెనీ పేరు మీద ఫోర్జరీ ఇన్వాయిస్లు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా పొందిన కేసు ఇప్పుడు పత్తిపాటి శరత్ మీద. అదే విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా ప్రకటించారు. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ కుంభకోణం మీద రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏపీడీఆర్ఏ మాచవరం పోలీసులు ఫిర్యాదు చేస్తే ఈ అవినీతి భాగవతం మీద 420, 409, 467, 471, 477A, 120B రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఫిర్యాదు ప్రకారం అవెక్సా అనే వ్యాపార సంస్థ అక్రమంగా ఫోర్జరీ ఇన్వాయిస్లు పెట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ పొందిందని నిర్ధారణకు వచ్చి డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ విచారణ చేపట్టినట్టు చెప్పారు. విచారణలో భాగంగా అవెక్సా సంస్థ 12 షెల్ కంపెనీల ద్వారా 49.46 కోట్ల లావాదేవీలు చేసినట్టుగా బిల్స్ సృష్టించి 8 కోట్లు ఐటీసీ క్లెయిమ్ చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిందని తేలింది. ఈ అక్రమాల మీద దర్యాప్తు చేసి సుమారుగా 16 కోట్ల జరిమానాను ప్రతిపాదిస్తూ షోకాజ్ కమ్ డిమాండ్ నోటీస్ కూడా జారీ చేశారు. అవెక్సా కంపెనీ ప్రస్తుత మాజీ డైరెక్టర్లు కలిసి చేసిన అక్రమాల మీద దర్యాప్తులో అమరావతిలోని ఉద్దండరాయనపాలెం నుంచి నిడమర్రు వరకు N9 రోడ్డు నిర్మాణం భాగవతం వెలుచూసింది. ఏపీసీఆర్డీఏ నుంచి కాంట్రాక్ట్ పొందిన బీఆర్ఎస్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అవెక్సా కంపెనీ వర్క్ ఆర్డర్లు తీసుకుని 26 కోట్ల వరకు ఏ విధమైన పనులు చేయకుండానే బిల్లులు సమర్పించి 2 కోట్ల ఐటీసీ క్లెయిమ్ చేసినట్టు తెలియదు. మళ్ళీ అదే సంస్థ నుంచి అనధికారిక కాంట్రాక్ట్ పొందినట్టు చూపించి అవెక్సా కంపెనీ క్వాహిష్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, నోయిడా ఇస్పాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండియా కార్పొరేషన్, గోల్డ్ ఫోనిక్స్ ఐరన్ అండ్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 17,70,41,313 రూపాయలు విలువైన వస్తువులు పొందినట్టు గుర్తించారు. దీని ద్వారా 2,70,35,963 రూపాయలు ఐటీసీ కింద క్లెయిమ్ చేసుకుని ప్రభుత్వ ఖజానాకు గండికొట్టినట్టు దర్యాప్తులో గుర్తించామని తెచ్చారు. డీజీజీఐ పరిశోధనలో ఈ 4 సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపల జీఎస్టీ డిపార్ట్మెంట్లో నమోదు చేయడం జరిగింది. ఆ కంపెనీలు అవెక్సా కంపెనీకి ఎట్లాంటి వస్తువులు సేవలు అందించలేదని, అవి కేవలం కల్పిత కంపెనీలేనని గుర్తించారు. ఈ జాక్సన్ ఎమినెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి అమరావతిలోని N6 రోడ్డు ఎలివేటెడ్ కారిడార్లో ప్యాకేజీ నెంబర్ 17 కింద పనులకు గాను అవెక్సా సంస్థ 4 కల్పిత సంస్థలు తానీషా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, రోలాన్ ప్రాజెక్ట్స్, అన్నాల్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్, ఆల్వేస్ టౌన్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుని ఈ 4 కంపెనీలతో కలిసి 21,93,08,317 రూపాయల నకిలీ బిల్స్తో నిధులు బదిలీ చేసిందన్నారు. దీని ద్వారా 2,62,56,750 రూపాయలు ఐటీసీ కింద సొమ్ముకి అక్రమంగా క్లెయిమ్ చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినట్టు చెప్పారు. ఆ 4 కల్పిత సంస్థలు అవెక్సా కంపెనీకి ఎట్లాంటి వస్తువులు సేవలు అందించలేదని, కేవలం కల్పిత కంపెనీలేనని తేలిందన్నారు. అవెక్సా కంపెనీకి ప్రస్తుత డైరెక్టర్గా ఉన్న ఎర్ర జోగేశ్వరరావు డీజీజీఐ వద్ద ఈ మోసాన్ని అంగీకరించారని, నకిలీ పత్రాలకు జీఎస్టీ రిటర్న్ జమ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు డీజీజీఐ ముందు ఒప్పుకుని స్టేట్మెంట్ ఇవ్వడం వల్లనే శరత్ని అరెస్ట్ చేశారన్నటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి అంశం.